చూసిండ్రా ఎట్లా భూమి అదిలిందో? మన పక్కకే పెద్ద గుండొచ్చి పడితే ఎట్లా భూమి కదిలినట్టు అవుతుందో అట్లా అయింది. ఇండ్లల్లో ఉన్న చిన్న చిన్న వస్తువులు షిమెకాలంతా కదిలినాయి. ఉత్తా కూర్చున్నోళ్ళు హగో ఎవరో ఎక్కడి నుంచి నెట్టేసిండ్రు అన్నట్టు పరిశాన అయినరట. ఉత్తర తెలంగాణ జిల్లాలు అంటే పాత కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలల్లా 2 సెకండ్ల సేపు భూమి అదిరినట్టు అయిందట. రెక్టార్ స్కేలు మీద ఈ భూకంపం 3.2 రికార్డ్ అయిందట. అంటే అప్పుడప్పుడు లిఫ్ట్లో పోతుంటే ఏదో కదిలిచ్చినట్టు అవుతుంది కదా, ఆగో అట్లనే అయ్యేంత భూకంపం అన్నమాట. సిరిసిల్ల, వేమ్లవాడ, పెద్దపల్లి, సుల్తానాబాదు, కడేం ఏరియాల కదిలిందట భూమి. చాలా దిక్కుల జనాలు భయపడి ఇళ్ల నుంచి బయటికే వచ్చిండ్రట. భూమి ఫోన్ వైబ్రేషన్ అయినట్టు కదిలిందట. అదృష్టం కొద్దీ జనాలకు, ఆస్తులకు ఎసోంటి తక్లీఫ్ కాలేదు కానీ బాగానే భయపెట్టిందట భూకంపం. అసలు భూకంపం జోన్లు ఉండని తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా కదిలిందంటే ప్రకృతి మనకి ఏదో హెచ్చరికలు చెప్తున్నట్టే అని అంటుర్రు. అంతకుముందు సమ్మక్క సారక్క జిల్లా ములుగులో ఒకసారి వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఉత్తర తెలంగాణలో వచ్చింది. అంటే రాబోయే కాలంలో ఈ భూకంపం ఎట్లుంటుందో ఏమో అని భయంలో మునిగిండ్రు భూకంపాల ముచ్చట తెలియని పబ్లిక్. భూమి మీద బరువు పెరుగుడు, అడుగడుకు బోర్లేసి భూమిని జల్లెడ తిరగ చేసుడు భూమిల కదలికలకు కారణం కావచ్చు అని అంటున్నారు చదువుకున్నోళ్ళు. ఎప్పుడు భూమి కదిలినట్టు అనిపించినా ఇండ్ల నుంచి బయటికి రావాలని చెప్తున్నారు. ఏమంటున్నాం పైలమ్మలా?